audio jungle. నేను అడుగుతున్నాను దేశ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో మీరు చూశారు దేశ లోకల్ బాడీ ఎలక్షన్ అని లోకల్ బాడీ ఎలక్షన్లో క్లియర్ మెజారిటీ వచ్చింది విభజన జరిగింది రాష్ట్రం అంతా ఆందోళన చెందారు అభద్రతా భావంతో ఉన్నారు నేను ఆలోచించింది కొంత మనకు అండగా ఉండాలి కేంద్రంలో సహకారం కావాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో వెళ్ళాము అధ్యక్ష వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు వెయిట్ చేశాను 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను ఈరోజు మీరు అన్నీ చేశామని మాట్లాడుతున్నారు ఇవన్నీ ఏం చేశారో లెక్కలు లేవని అడుగుతున్నాను ఇక్కడ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు అడుగుతున్నాను అదే మాదిరిగా పొలిటికల్ కన్సిడరేషన్తో చేశామని పెట్టారు పొలిటికల్ కన్సిడరేషన్స్ కాదు రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షించి రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇంకోటి కాదు ఒక సీనియర్ నాయకుడిగా నాకు కూడా అనుభవం ఉంది దిశ 40 సంవత్సరాలు చూశాను నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ 10 సంవత్సరాలు యూపీఏతో పోరాడాం అయితే దిశ ఈరోజు ఈ పొలిటికల్ కన్సిడరేషన్ డెవలప్మెంట్ కన్సర్న్ కాదనే విధంగా మీరు లెటర్ రాయడం ఎంతవరకు సబబని అడుగుతున్నా రెండవ దిశ వారు మాట్లాడినప్పుడు ఇంకొక మాట మాట్లాడారు బీజేపీ హ్యాస్ బీన్ ఎ ఫర్మ్ బిలీవర్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ హ్యాస్ బీన్ అవర్ గైడింగ్ ప్రిన్సిపల్ అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్రోగ్రెసివ్ పార్టీ ఆ రోజు ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన టెక్నాలజీ అడాప్ట్ చేసిన భారతదేశంలో ఎవరైనా మొదట చేశారంటే అది తెలుగు వారికే చెందుతుంది తెలుగుదేశం ప్రభుత్వానికే చెందుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు కూడా నేను ఎవరినో తప్పుపడడానికి చెప్పడం లేదు గడిచిన 4 సంవత్సరాలుగా మీరు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ నెంబర్ 1 దేశంలో మీరు ఏదైతే చెప్తున్నారో డెవలప్మెంట్ పాలిటిక్స్ అని అన్ని 4 సంవత్సరాలు మీరు చూస్తే 4 సంవత్సరాల ఆవరేజ్ తీసుకున్నప్పుడు 10.5% మనకు వచ్చింది అధ్యక్ష ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ 7.4% అధ్యక్ష దగ్గర 2.9% ఈ గవర్నమెంట్ ఆల్ ఇండియా కంటే ఎక్కువ వచ్చింది మన తర్వాత తెలంగాణ 9%, గుజరాత్ ఇంకా లాస్ట్ 4th ఇయర్ రావాలి అధ్యక్ష 4 ఏళ్లు కష్టపడ్డాం రాత్రింబగళ్ళు కష్టపడ్డాం ఆల్ ఇండియా లెవెల్లో కంటే ఎక్కువగా ఉన్నాం కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ మాత్రం ఇప్పటికి కూడా అన్ని రాష్ట్రాలతో సౌత్ ఇండియన్ స్టేట్స్తో చూస్తే మంది 1,42,000 ఉంటే తెలంగాణ 1,75,500 కర్ణాటక 1,74,500 ఇంక కేరళ తమిళనాడు ఇంకా రావాలి అధ్యక్ష అంటే ఎవరి తప్పని నేను అడుగుతున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ చేత కాకుండా కాదు కష్టపడే మనస్తత్వం ఉంది శ్రమ చేసే మనస్తత్వం ఉంది కానీ జరిగింది అధ్యక్ష మీరు హేతుబద్ధత లేని విభజన చేశారు కాబట్టి అక్కడి నుంచి ఆదాయం పోయింది ఆదాయ వనరులు పోయినాయి 4 సంవత్సరాలు కష్టపడితే ఆ రోజు తెలంగాణ మనకు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ డిఫరెన్స్ చూస్తే 1.4 ఉంటే ఇప్పుడు అది 4.6% పెరిగాం కొంతవరకు నిలదొక్కున్నాం ఇంకా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి రావాలంటే కనీసం ఇంకా 10 ఏళ్ళు పడుతుంది ఎవరి తప్పని అడుగుతున్న అధ్యక్ష ఉన్న పళంగా మీరు అన్యాయం చేసి మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడుతూ బీజేపీనే పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని మాట్లాడితే కరెక్ట్ కాదు అధ్యక్ష ఆ ట్రాక్ రికార్డు తెలుగుదేశానికి ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది దాంట్లో దేశంలో ఎవరికంటే వెనక తెలుగుదేశం ప్రభుత్వం లేదు ఇన్ని కష్టాల్లో ప్రపంచమంతా తిరిగాం ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేశాం అదే గాని కేంద్రం కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చుంటే ఈరోజు ఇండస్ట్రీస్ ఇంకా పెద్ద ఎత్తున వచ్చేటివి
అలాంటిది వదిలిపెట్టి ఇవన్నీ ఇంకో పక్కన దేశ మీరు చెప్పింది చూస్తే ఆయన రాస్తూ ఒక మాట అన్నాడు. అంటే వీళ్ళు సెన్సిటివ్గా ఉన్నామని మాట్లాడారు. బీజేపీ that has led the voice of safeguarding the welfare of Telugu people in both the Telugu states. This is in direct contrast to the Congress party, which not only mismanaged the bifurcation, but also showed zero sensitivity towards Telugu people, which is in line with the historic apathy of Telugu community. Ani maట్లాడుతూ దేశ, you may recall that during the previous Lok Sabha and the Rajya Sabha, when our party did not have adequate representation, it was the BJP that set the agenda and ensured that justice is done to the hard-working Telugu people in both the states. అని మాట్లాడారు. ఎవరికి తెలియదు దేశ రాష్ట్రాల్లో? అప్పుడు అమిత్ షా గారు ఢిల్లీలో లేకపోవచ్చు, నేను ఢిల్లీలో ఉన్నా. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. పార్లమెంట్లో అధ్యక్ష 20 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టి పాస్ చేస్తే దానికి సహకరించింది బీజేపీ పార్టీ అధ్యక్ష. ఆ రోజు సహకరించకపోతే బిల్లు పాస్ అయ్యేది కాదు. ఇప్పుడు మాట్లాడతారు అధ్యక్ష, ఆ మాట రాయడానికి కనీసం ఆలోచించాలి కదా అధ్యక్ష. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. 20 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు. దేశం అంతా కూడా ఆక్రోషంతో ఊగిపోయింది. ఏంటి అన్యాయం ఈ ప్రజాస్వామ్యంలో అని చెప్పి. అక్కడి నుంచి అధ్యక్ష నెక్స్ట్ డే రాజ్యసభకు వస్తే నేను ఆ రోజు మొన్న కూడా చెప్పాను, అద్వానీ రూమ్లో ఉండి నేను బాత్తో బయట వచ్చాను. బాత్తో బయట వచ్చినప్పుడు ఏడే ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారిని కొట్టారు అధ్యక్ష, మ్యాన్ హ్యాండిల్ చేశారు. 5 మందో 4 మన వాళ్ళు ఉండింది, 4 ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎంపీలుంటే 4 వీరోచితంగా పోరాడి కడపెట్టే వరకు ఎక్కడా వెనుదిరగలేదు అధ్యక్ష. అదే రాజ్యసభలో 2 మెంబర్లు ఉంటే 2 ముగ్గురు ఉంటే వాళ్ళు 2 అరిసి ఎక్కడా రాజీ పడకుండా పోరాడితే మిగిలిన పార్టీలు అందుకుంటే కనీసం అధ్యక్ష ఒక్క మాట మాట్లాడకుండా మీరు ఇప్పుడు నాకు రాసేటప్పుడు మేమే పోరాడాం, మేమే సెన్సిటివ్గా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీరు సెన్సిటివ్గా ఉన్నాం అనుకున్నప్పుడు గడిచిన బడ్జెట్ పెట్టినప్పటి నుంచి లాస్ట్ బడ్జెట్ కాబట్టి నేను తొందరపడలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 29 సార్లు తిరిగాను, పార్టీ టు పార్టీ మాట్లాడాను, ప్రధానమంత్రి గారికి చెప్పాను, మంత్రులకు చెప్పాను. నా ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఎదురైన పరిస్థితి వస్తే లాస్ట్ బడ్జెట్ చూస్తే చాలా డిస్టర్బ్ అయ్యాం. 5వ బడ్జెట్లో కూడా మీకు ఆంధ్రప్రదేశ్ కనపడలేదంటే ఏమాత్రం ఈ రాష్ట్రం పట్ల మీకు ఒక న్యాయం చేయాలని ఆలోచన ఉందని అడుగుతున్నా. ఆ బడ్జెట్ అయిన తర్వాత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇంకా మాట్లాడాలి, అడగాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం అధ్యక్ష. అప్పుడు కూడా మిత్రపక్ష ధర్మంగా నేను చేసిన పని చూస్తే అధ్యక్ష మా మెంబర్లకు చెప్పాను, మా ఫ్లోర్ లీడర్ చెప్పాను, మా మినిస్టర్స్ చెప్పాను, మీరు అక్కడ అనంతకుమార్ ఉంటాడు పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ అని చెప్పండి, మాకు అన్యాయం జరిగింది, ఇది మంచిది కాదు, మేము తప్పకుండా రాష్ట్రం కోసం పోరాడతామని చెప్పే పోరాడని తప్ప వెనకడుగు వేసి చెప్పకుండా ఎక్కడ చేయలేదు దేశ. చేసిన తర్వాత దేశ ఏమన్నా ఆలోచించారు? కనీసం మాట్లాడాలని ఒక మాట ఆలోచించారా? ఆలోచించలేదు, కనీసం మాట్లాడలేదు. సెషన్ అంతా అయింది, మళ్ళా సెషన్ ప్రారంభమైంది. సెషన్ ప్రారంభమైన దిశ ఇక్కడ బడ్జెట్లో నేను గవర్నర్స్ అడ్రస్లో పెట్టాను. గవర్నర్స్ అడ్రస్లో పెట్టినప్పుడు నేను చెప్పాను ఈ సమస్యలన్నీ ఉన్నాయని చెప్పాను. చెప్పిన తర్వాత ఇదే హౌస్లో నేను సమాధానం చెప్పి బయటెడితే వితిన్ 2 నిమిషాల్లో ఎన్ని ఆర్టికల్స్ అధ్యక్ష మధ్యలో. అంటే తెలుగువారి ఆత్మగౌరవం అంటే వేరే వాళ్ళకు ఉంటుంది, తమిళ ఆత్మగౌరవం ఉంటుంది, కన్నడ ఆత్మగౌరవం ఉంటుంది, ఒరియా ఉంటుందని లీకులు వదిలిపెట్టారు. ఇంకో పక్కన మీరు వదిలిపెట్టిన లీకులు చూస్తే వీళ్ళని చూస్తూ ఉంటే యుద్ధం లేదు కాబట్టి యుద్ధానికి పెట్టే బడ్జెట్ కూడా వీళ్ళు అడిగి ఉన్నారు అని ఒక లీక్ వదిలిపెట్టారు. ఎంత దుర్మార్గం అధ్యక్ష ఇది.
అంటే మేమంత నీచంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజాని వాడే డబ్బులు మనం అడిగే మనస్తత్వం మంది కాదే. అవసరమైతే అందరికంటే ఎక్కువ త్యాగాలు చేయడానికి తెలుగు వారు వెనకాడరా దేశారు. అదే సమయంలో ప్రధానమంత్రి గారే చెప్పారు పార్లమెంట్లో. ఏం చెప్పారు? ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టింది తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టారు. తెలుగు వారిని అవమానం చేశారు కాబట్టి సినిమాల్లో ఉండే ఎన్టీ రామారావు గారు సర్వస్వాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మీరే చెప్పినప్పుడు ఆ ఆత్మగౌరవంతో పెట్టిన పార్టీ ఆత్మగౌరవాన్ని గురించి పోరాడితే తప్పేంటి అధ్యక్ష? ఆ మాత్రం మీరు ఆలోచించాలి కదా. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏమడిగామండి మనం? విభజన చట్టంలో పెట్టిన విషయాలు, ఆ రోజు రాజ్యసభలో ఇచ్చిన హామీలు, ఈ రెండు సమీక్ష చేయమన్నాం. సమీక్ష చేయకుండా వక్రీకరించే విధంగా మీరు లెటర్లు రాస్తారా? ఎందుకు? మీ దగ్గర ఫిగర్స్ ఉన్నాయి, మన దగ్గర ఫిగర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ రెండు గవర్నమెంట్ దగ్గర ఫిగర్స్ ఉన్నప్పుడు కాదు ఇది ఇచ్చాం ఇది కాలేదు అని పార్లమెంట్లో చెప్పండి, సమీక్ష చేయండి, ఇది ఇస్తామని చెప్పండి. అట్లా కాకుండా మీరు ఏకపక్షంగా ఇవన్నీ మాట్లాడడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను. మీరు అన్నారు మేము కాంగ్రెస్ కంటే సెన్సిటివిటీ ఎక్కువ ఉంది తెలుగుదేశం తెలుగు ప్రజల పట్ల అని. కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు? తప్పు, అవమానం చేశారు, అన్యాయం చేశారు, విభజన చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. ఇక్కడ ప్రజలేమన్నారు? మీరు మాకు అన్యాయం చేశారని 125 సంవత్సరాల చరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా ఒక్క సీటు కూడా డిపాజిట్ రాకుండా ఓడించారు. అది సెంటిమెంట్ కాదండి, ఇది బాధ, ఆవేదన. ఎక్కడో బయట కూర్చొని మాట్లాడితే కాదు, ప్రతి ఒక్కరికి కోపం ఉంది. మనకు కూడా మన ఆస్తి ఉన్న పడంగా 40 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడిన ఆస్తి లాక్కొని నువ్వు రోడ్డు మీద పోమంటే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు అధ్యక్ష, ప్రత్యక్షంగా చూశారు అధ్యక్ష. అందుకని ఈ పరిస్థితిలో ఉన్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మన న్యూ ఆంధ్రప్రదేశ్ నర్చర్ చేయడానికి అన్ని విధాలా సహకరించామని మాట్లాడారు. ఎక్కడ కూడా మనల్ని ఏది కూడా సహకరించకుండా మ్యాసివ్ రిసోర్సెస్ అలొకేషన్ చేసామని మాట్లాడారు. అంటే ఎక్కడ మ్యాసివ్ రిసోర్సెస్ నాకైతే అర్థం కావడం లేదు. అంటే మాట్లాడే మాటలకు లేకుంటే మనం చేసిన పనులకి రెండుకి పొంతం లేకుండా మాట్లాడడం చాలా దారుణం అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.